ఏంటండి? మొదటిది ఏంటండి? దుప్పటి. మరొకటి ఏంటది? కత్తి ఇచ్చాడు కదండి. ఇదేంట్రా బాబు కత్తి ఇవ్వటువంటి? కత్తి అంటే చంపుకుంటారు కదా. చదువుతారు ఒకసారి అమ్మ వచనం చదువుతారు, 4వ వచనం. హల్లెలూయా. రెండవ వస్తువు యోనాతాను దావీదుకి ఏమి ఇచ్చాడంటే కత్తిని ఇచ్చాడంట. ఏమండి దేవుని బిడ్డలారా గమనించండి, కత్తి అనేది దేనికి సాదృశ్యం ఉన్నదంటే దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యం ఉన్నది. దేనికండి? దుప్పటి దేనికి సాదృశ్యం అండి? దేవుని పిలుపుకు సాదృశ్యం. కత్తి అనేది దేనికి సాదృశ్యం ఉన్నదంటే దేవుని వాక్యమునకు సాదృశ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలములను మూలుగును హల్లెలూయా. హృదయము లోతుల్లోనికి దూరుచు ఏం చేస్తుందంట? హృదయములో ఉన్న ఆలోచనలను తలంపులను శోధిస్తుందంట. ప్రియదేవుని పట్ల అంతటి శక్తివంతమైనది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము చాలా శక్తివంతమైనది. అందుకని ఆ వాక్యాన్ని దేనితో పోల్చారయ్యా ఇక్కడ అంటే కత్తితో పోల్చారు కదండి. ఏ వస్తువు ఇచ్చాడు యోనాతాను దావీదుకి? కత్తినిచ్చారు. కత్తి దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యము. ఆ వాక్యం ఎలాంటిదంటే రెండంచుల ఖడ్గము వంటిది. కత్తికైతే ఒకవైపు పదునుంటది అదే కదా, కానీ దేవుని వాక్యానికి రెండు వైపులా పొందునే. అర్థమవుతుందండి? రెండు వైపుల పొందునే. అది నేను ఎలాగైనా సరే శోధిస్తుంది. నీ ఆత్మను శోధిస్తుంది, నీ తలంపులను శోధిస్తుంది, నీ ఆలోచనలను శోధిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా కాబట్టి అందుకనే ఒక నరహంతకుని చేతిలో ఉన్నటువంటి కత్తి ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని చంపేస్తుంది. అదే ఒక డాక్టర్ చేతిలో ఉన్నటువంటి కత్తి ఏం చేస్తుందండి? కాబట్టి ఒక వ్యక్తిని బాగు చేస్తుంది. కత్తి అనేది నరహంతకుని చేతులు, హంతకుని చేతిలో ఉంటే చంపేస్తుంది. డాక్టర్ చేతుల్లో కత్తి ఉంటుంది ఏం చేస్తుంది అంటే ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? అంటే కత్తిని ఎలాగైనా ఉపయోగించు, చంపటానికైనా ఉపయోగించవచ్చు, బ్రతికించడానికైనా ఉపయోగించవచ్చు. అంటే దేవుని యొక్క వాక్యము కూడా అటువంటిదండి, రెండంచుల ఖడ్గము ఉంటుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుదామండి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం. చెరసాల నాయకుడు మేలుకొని తెరిచి ఉండటం చూసి ఖైదీలు పారిపోయిన అనుకుని కత్తి దూసి చూసారా తనను తాను చంపుకొనబోయాడట. అంటే కత్తితో వ్యక్తి ఏం చేస్తున్నాడు? తనను తాను చంపుకోవాలనుకుంటున్నాడండి. అంటే ఆ కత్తి అనేది ఏం చేస్తుంది? తనను తాను చంపుకోవడానికి ఉపయోగపడుతుంది, అలాగే ఎదుటి వ్యక్తిని చంపడానికి కూడా ఉపయోగపడుతుంది, అలాగే ఎదుటి వ్యక్తిని బాగు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అవునా కదా? అలాగే సౌలు కూడా ఏమండి ఆ యొక్క చిక్కిన తర్వాత ఏం చేశాడంటే చివరి అధ్యాయంలోకి వస్తే ఏమండి ఆ బాణము చేత తనను తాను పొడుచుకొని చనిపోయాడు. అర్థమవుతుందండి? సౌలుని ఎవరు చంపలా? అర్థమవుతుంది? ఎవరు చంపల సౌలుని? పాత నిబంధన గ్రంథంలో సౌలుని తనను తాను కత్తి తీసుకుని పొడుచుకుని చనిపోయాడు. కాబట్టి ఆ కత్తి అనేది ఎలాగైనా ఉపయోగపడుతుంది. అలాగే దేవుని యొక్క వాక్యము కూడా ప్రియదేవుని బిడ్డలారా రెండంచుల ఖడ్గము లాంటిది. ప్రియదేవుని బిడ్డలారా ఆ వాక్యాన్ని మనం ఎలా ఉపయోగించాలంటే చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆ వాక్యాన్ని ఏం చేస్తారంటే అన్ని రకాలుగా ఉపయోగించుకుంటారు. చాలా జాగ్రత్తగా దాన్ని మనం ఉపయోగించాలి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనం కూడా ఒకసారి చదువుదామండి.
సామెతల గ్రంథం 4:22 ఏమి దొరికిన వారికి 5 వచనాలకు వెళ్దాం. 5 వచనం చదువు. నీ కన్నుల ఎదుట నుంచి వాటిని తొలగిపోనికము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకుని దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమునిచ్చి. ఏమి దొరికిన వారికి? దేవుని మాటలు, దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క వాక్యము ఎవరికైతే దొరుకుతుందో వారికి జీవమును, వారికి ఆరోగ్యమును ఇస్తాయంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెబుదాం. దేవుని వాక్యము కనుక నీకు దొరికితే, నీవు కనుక దేవుని వాక్యమును గట్టిగా పట్టుకోగలిగితే, ఆ వాక్యమును నీ హృదయములో పదిలపరుచుకోగలిగితే, ఆ వాక్యము ద్వారా నీకు జీవం వస్తుందంట. అలాగే ఆ వాక్యము ద్వారా నీకు ఆరోగ్యము కూడా. చూసారండి, జీవాన్ని ఇస్తాడు దేవుడు, ఆరోగ్యాన్ని కూడా. దేని ద్వారా? వాక్యము ద్వారా. అందుకని దేవుడిని ఒక వాక్యం సెలవిస్తుంది, ఆయన తన వాక్కును పంపి వారిని ఏం పంపి? వాక్యము